గాడ్గే బాబా 150వ జయంతి వేడుకలను రజక సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత గాడ్గే బాబా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో పరిశుభ్రత, సమానత్వం, సేవాభావాన్ని పంపిణీ చేశారు. విజ్ఞాన సత్ర సముదాయాల ప్రధాన కార్యదర్శి శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారికి కావల ఆర్యవేశు సమర్పిస్తున్న అక్షర శుభమాల. ఆది రత్నాల నుండి రతనాల సీమ రాయలసీమ అందు శ్రీ మహావిష్ణువు భక్తజన వశంపున ఇల్లూరి అభిజనమున కృష్ణమూర్తి లలితమ్మ పుణ్య దంపతులకు కర్నూలులో 1965వ సంవత్సరము ప్రధాన కార్యదర్శి శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారికి కావల ఆర్యవేశు సమర్పిస్తున్న అక్షర శుభమాల. ఆది రత్నాల నుండి రతనాల సీమ రాయలసీమ అందు శ్రీ మహావిష్ణువు భక్తజన వశంపున ఇల్లూరి అభిజనమున కృష్ణమూర్తి లలితమ్మ పుణ్య దంపతులకు కర్నూలులో 1965వ సంవత్సరము జూలై మాసము 5వ తేదీ సోమవారం నాడు సూర్యోదయ సమయాన సూర్య తేజస్సుతో సోమశెట్టి ఆర్యవైశ్యులందరూ కూడా మనకి 99%, 95 నుంచి 99% పార్టీ పనిచేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో తిరిగి నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ, ఆ జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ ఆర్యవైశ్యులకు ఇబ్బంది పెడుతున్నారా, ఒక్కసారి నువ్వు రివ్యూ చేయాలి, నువ్వు ఓపిక చేసుకొని తిరగాలి అని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశానుసారం ఆయన ప్రతినిధిగా ఈరోజు సోమశెట్టి వెంకటేశ్వర గారు మన కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు అదృష్టం ఏంటంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక వర్తఫుల్ క్యాండిడేట్, వయస్సులకి నిరంతరం ఏదో చేయాలి నేను అనే తపన పడే వ్యక్తి ఇల్లూరు లక్ష్మయ్య గారు. ఇల్లూరు లక్ష్మయ్య గారు అంటే చాలామందికి తెలియదు. ఈరోజు ఆర్యవైశ్య జాతే దేవుళ్ళగా ముఖ్య వ్యక్తి టీసీ వెంకటేశ్వర ఆ కుటుంబం కొన్ని వేల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆయన ఆదాయము రోజుకి కోట్లలో ఉంటుంది. ఈరోజు కావలి నుంచి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. కర్నూలుకి వెళ్తే ఆ రోజు నైటు 8 అయింది. మీరు నైటు ఊరికి వెళ్ళడానికి లేదు, ఉండాలి కర్నూలులో అని మాకు సూట్ రూమ్స్ ఇచ్చి ఇంటికి పోయి ఆయన 10 ముఖాలకు ఫోన్ చేసి మళ్ళా కావలి నుంచి వచ్చారు, వాళ్ళు భోజనం చేశారా చేయలేదా అని అడగడం కూడా జరిగింది. అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా ఈరోజు టీసీ గారు అంటే అటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన ఎదుగుదలకి ఆయన గర్వం లేకపోవడమే ఆయన ఎదుగుదల కారణం అనుకుంటామని నేను. టీసీ గారు నాకు పరిచయం అయినప్పుడు మొదట ఆయన గురించి నాకు తెలియదు.
ఈరోజు టీజీ గారు అంటే ఒక మనిషికి ఒక మందు ఒక ప్యాకెట్ ఎట్లా వ్యసనం అవుతుందో ఈరోజు టీజీ గారు నాకు ఒక వ్యసనం అయ్యాడు. టీజీ గారు నేను ఒక నెలలో ఆయన చూడకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఈరోజు నా పరిస్థితి అది. టీజీ గారు అంటే టీజీ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఈరోజు ఆర్యవైశ్య జాతీయులు టీజీ గారు కొట్టడం ఒక అదృష్టం, చిన్న విషయం కాదు అది. ఆయన ఉన్న ఆస్తికి, ఆయన ఉన్న ఇదికి, ఆయన చేసే దాన ధర్మాలకి, ఆయన మనతో ఉండే విధానానికి అసలు చెప్పలేము మనం. అసలు నా స్థాయి కాదు, మాట్లాడే స్థాయి కాదు. అటువంటి వ్యక్తి ఇంట్లో టీజీ గారు అంటే ఇల్లూరు లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య గారు అంటే టీజీ గారు. భరత్ గారు కూడా టీజీ గారిని ఒక తండ్రిలో ఎలా భావిస్తాడో రెండో వ్యక్తిగా లక్ష్మయ్య గారిని అలా భావిస్తాడు ఆ కుటుంబంలో. అందుకని వాళ్ళ ప్రతినిధిగా ఆర్యవైశ్య మహాసభకి లక్ష్మయ్య గారిని పెట్టడం జరిగింది. ఈ టర్ము అది రొటేట్ సిస్టమ్. ఇప్పుడు రాయలసీమకు వచ్చింది. రాయలసీమలో టీజీ గారి తరఫున లక్ష్మయ్య గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇనామస్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రూపాయలు ఎలక్షన్స్ జరగవు, అందరూ కూడా ఒప్పుకుంటారు. ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయనే మహాసభ అధ్యక్షుడిగా 100% మహాసభ అధ్యక్షుడు అవుతాడు. అది ఏప్రిల్లో ప్రకటన జరుగుతాను. గంటాలో ఉంటే అసలు ఆర్యవైశ్య మహాసభకి ఈరోజు విజయవాడ బిల్డింగ్ లేదు. మన దౌర్భాగ్యం అది. ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీకైనా కూడా ఏ ఊర్లైనా ఫస్ట్ ఆర్యవైశ్యులకి కమ్యూనిటీ భవనం ఉంటుంది. ఈరోజు అన్ని కమ్యూనిటీలకి విజయవాడ భవనం ఉంది, మనకే లేదు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గతంలో ఎవరు ఏం చేశారో అనవసరం. గతంలో దగ్గర 10 నుంచి 11 కోట్లు పెట్టి అక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఉన్న బిల్డింగ్ పడగొట్టడం జరిగింది. ఇప్పుడు అది ఫస్ట్ ఫ్లోర్ స్థాయికి లాస్ట్ టైం ఉన్న మహాసభ అధ్యక్షుడు కానివ్వండి అందరి ద్వారా కూడా ఫస్ట్ ఫ్లోర్ లెవెల్కి వచ్చింది. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక అద్భుతమైన భవనం తయారు చేయాలంటే ఒక ఇల్లూరు లక్ష్మయ్య గారు మాత్రమే చేయగలగాలి. ఆర్యవైశ్యులకి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి, ఎవరినైనా ఎదుర్కోవాలి, భరోసా కల్పించాలంటే ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా లక్ష్మయ్య గారు ఉండడం ఆర్యవైశ్యులకు చాలా అవసరం ఉంది. ఇప్పుడు టీజీ గారి తరఫున ఆయన ఉండకపోతే, టీజీ గారు లక్ష్మయ్య గారు భరోసా ఇవ్వకపోతే ఆర్యవైశ్యులు మనం చాలా నష్టపోతాం. అదొకటి. ఇంకొకటి కర్నూలు ముద్దుబిడ్డ రాయలసీమ సింహం. ఎంతోమంది ఫ్యాక్షన్ ఏరియా అది కర్నూలు. ఆ ఫ్యాక్షన్ ఏరియాలో 26 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా సోమశెట్టి గారు ఉన్నారు. ఎంతోమందిని ఎదుర్కొని ఆయన ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా చైర్మన్గా ఉన్నారు. ఈరోజు ఎన్నో పదవులు అనుభవించారు. ఆయన గురించి ఎంతో మాట్లాడుకోవడం తక్కువే. ఇప్పుడు ఇదే రాయలసీమలో జోరెత్తుడు డబుల్ ఇంజన్ సర్కార్. అదే కర్నూలు నుంచి మనకు ఆర్యవైశ్యులు ఉన్నారు. ఈ రెండు సింహాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యులకి అద్భుతమైన భరోసా కల్పించబోతున్నారు. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరూ నమ్ముకొని కావాలి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఇటు లక్ష్మయ్య గారు కానివ్వండి, టీజీ గారు సోమశెట్టి గారు కానివ్వండి, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కేవలం ఆర్యవైశ్యులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఇతర కమ్యూనిటీలు ఇబ్బంది పెడతా ఉంటే దాని గురించి తెలుసుకొని ఇటు మహాసభ కాబోయే అధ్యక్షుడిగా టీజీ గారి దృష్టికి ఆయన తీసుకెళ్తారు. సోమశెట్టి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారు తెలుగుదేశం పార్టీ తరఫున. దానికోసమే వీటితో రావడం జరిగింది.